నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రహదారి నియమ నిబంధనలపై అవగాహన అవసరం. ఎంఏ సుప్రియ. పుష్ప పల్లకీపై విహరిస్తూ దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి. ఎస్టీయూ పుంగనూరు శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. అధ్యక్షులుగా బుడ్డనయ్యాలు. శివాలయంలో పూజలు నిర్వహించిన బీజేపీ శ్రేణులు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో సందడిగా సంక్రాంతి సంబరాలు. వార్తల వివరాలు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, కాదని ఇస్తే వారి తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ హెచ్చరించారు. పొంగనూరులో రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో రోడ్డు భద్రతా నియమాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలని తమ తల్లిదండ్రులకు పిల్లలే సూచించాలని ఆమె తెలిపారు. అలాగే రోడ్డుపై నడిపే వాహనాలకు సరైన రికార్డులు ఉండాలన్నారు. పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు 18 years వచ్చేంత వరకు వెహికల్స్ టచ్ చేయకూడదు. 18 years వచ్చాక కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత వెహికల్ బయటకు తీయాలి. ఓకేనా? చేస్తారా? ఇప్పుడే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మాకు ఇప్పుడే వెహికల్స్ కావాలి, మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళంతా వెహికల్స్లో వస్తున్నారు, మాకు వెహికల్స్ కావాలి అని అడుగుతారా? అలా అడగండి. దయచేసి మైనర్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. ఒకవేళ నాన్న బండో అమ్మ బండో ఇంటి దగ్గర ఉంటే ఊరికే ఇక్కడ దాకా వెళ్ళొస్తాము, ఊరికే ట్రై చేద్దాము, అలాంటివన్నీ చేయకూడదు. సరేనా? చెయ్యరు కదా? అలానే మీ తల్లిదండ్రులు ఎవరున్నా కానీ టూ వీలర్ స్టార్ట్ చేస్తున్నారంటే హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. చెప్తారా? ఎందుకు హెల్మెట్ ఎందుకు? సేఫ్టీ. వాళ్ళు సేఫ్గానే ఉంటే కదా మీరంతా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మీరు హ్యాపీగా ఉంటారు. మీ అమ్మకో నాన్నకో హెల్త్ బాగాలేకుండా ఇంట్లో పడుకొని ఉంటే మీరు ఎలా ఉంటారు? సాడ్గా ఉంటారు. అవునా కదా? అలాంటిది హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ తల్లిదండ్రులు ఎవరో ఒకరిని కోల్పోయినా మీ జీవితమే దెబ్బతింటుంది. అవునా కదా? కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని చెప్పండి. ఒకవేళ 4 wheelers ఉన్నట్లయితే కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని చెప్పండి. మైనర్ డ్రైవింగ్ చేయకండి. ఒకవేళ మైనర్ డ్రైవింగ్ మీరు కనుక చేసి పట్టుబడితే మీ తల్లిదండ్రులు జైలుకి వెళ్తారు. పైగా జరిమానా కూడా విధించడం జరుగుతుంది. మైనర్ డ్రైవింగ్కి ఒట్టి జరిమానా ఒకటే కాదు, కంపల్సరీ కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. మీ తల్లిదండ్రులు జైలుకి వెళ్తారు. ఒకవేళ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళ ఉద్యోగం కూడా పోతుంది. కాబట్టి దయచేసి మైనర్ డ్రైవింగ్ చేయకండి. సరేనా? ఇవన్నీ చెప్తారా మీ ఇంట్లో? హెల్మెట్ పెట్టుకోమని చెప్తారా? తప్పకుండా చెప్పాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం బాధ్యతగా భావించాలని హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పి. శివ అన్నారు. ఈ నెల 12వ తేదీన నిర్వహించే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శనివారం పొంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 30 మంది యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఒకరు రక్తాన్ని దానం చేస్తే 3 ప్రాణాలను కాపాడిన దాంతో సమానమన్నారు. అపోహలను వీడి యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలు నిర్వహించిన స్వామి వివేకానంద యువజన సేవా సంఘాన్ని అభినందించారు. బ్లడ్ మనకి డెవలప్ అయిపోతుంది. మనకి అవసరమైనప్పుడు బోన్ మ్యారో యాక్టివ్ అయ్యి వితిన్ డేస్లో నీకు అవసరం అది ట్రీట్ చేస్తున్నప్పుడు బోన్ మ్యారో యాక్టివ్ అయిపోయింది. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే వివేకానంద యూత్ వాళ్ళు
అనేక సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈరోజు వివేకానంద జయంతికి తర్వాత వచ్చి అందరినీ గొప్ప గొప్ప మహానుభావులందరినీ స్మరిస్తూ ఈరోజు రక్తదాన శిబిరం చేస్తున్నారు. ఒక రక్తదానం చేయడం అంటే ముగ్గురికి ప్రాణదానం చేసినట్టు. కాబట్టి ప్రతి మనిషిలోనూ దాదాపు 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఆ రక్తం మనం కేవలం 300 ml మాత్రమే మనం ఇస్తాము. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. రక్తాన్ని ల్యాబ్లో మందులు తయారు చేసినట్లు దీన్ని ల్యాబ్లో తయారు చేయలేరు. కాబట్టి మన దేశంలో ఇంకా రక్త కొరత చాలా ఎక్కువ ఉంది. రక్తం ఇస్తే ఏదో అయిపోతుందనేటువంటి అపోహలు ఉన్నాయి. కాబట్టి ఆ అపోహలను తొలగిస్తూ ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఎన్నిసార్లు అయినా జీవితంలో రక్తదానం చేయొచ్చు. కొంతమంది అయితే 250, 300 సార్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా దాదాపు ఈయన మంజునాథ్ గారు ఎన్నిసార్లు చేశారు? మీరు 34th టైం చేశారు. కాబట్టి వీళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకొని మన దేశంలో ఎవరికైతే రక్తం అవసరం అవుతుందో, యాక్సిడెంట్ అయినప్పుడు, కాన్పులు కష్టమైనప్పుడు, క్యాన్సర్ పేషెంట్లకు వీళ్ళందరికీ కూడా రక్తం అవసరం అవుతుంది. కాబట్టి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇట్లాంటి సేవా కార్యక్రమాలు అనేకం పార్టిసిపేట్ చేస్తూ రక్తదాన శిబిరాలు ఎంత వీలైతే అంత ఎక్కువ కూడా చేసుకుంటే మనం మానవాళికి మంచి చేసిన వాళ్ళు. ఈ సందర్భంగా పేరున వివేకానంద వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. పొంగనూరు బిఎంఎస్ క్లబ్లో ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. మదనపల్లి జిల్లా అధ్యక్షులుగా కృష్ణప్ప, జిల్లా కార్యదర్శిగా మంజునాథ్, సుబ్రహ్మణ్యం, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా లక్ష్మీపతి, కార్యవర్గ సభ్యులుగా రామయ్య వీరితో పాటు మరో 5 మంది ఎన్నికైనట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షులు శంకరప్ప తెలిపారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. అలాగే అంబేద్కర్ ఆశయ సాధన కోసం మన వంతు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు ఈరోజు రామచంద్రపురం నుండి ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా ఉన్న కృష్ణప్ప గారిని ఈరోజు మదనపల్లి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకుంటున్నాం. అదేవిధంగా మన మర్మాపల్లికి చెందిన పూనూరు మండలం మంజునాథ్ అని రాష్ట్ర కమిటీ మెంబర్గా ఎన్నుకుంటున్నాం. అదేవిధంగా మన పూనూరు మండలం మార్లపల్లికి చెందిన సుబ్రహ్మణ్యంని జిల్లా కార్యదర్శిగా మనము ఈ సంఘంలో ఆహ్వానించుకుంటున్నాం. అదేవిధంగా కపాడమిట్టపల్లి పూనూరు మండలం మన కె గంగాధరమాన్న గారి కుమారుడు లక్ష్మీపతి గారిని కూడా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈరోజు సంఘంలోకి ఆహ్వానించుకుంటున్నాం. మన తోపు మఠం ముంద్రామయ్య గారిని పూనూరు మండలం అతన్ని మన జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకుంటున్నాం. వీళ్ళందరూ మేముంటాం సంఘంలో, మేము బలోపేతం చేస్తామని వాళ్ళ ముందుకొచ్చి మేము సంఘంలో చేరుతామని చెప్పేసి వాళ్ళ ఆశతో మనము మన సంఘం మంచి పనులు చేపడతా ఉందని, సమస్యలను ఎదుర్కొంటా ఉందని, ఈ మన సమస్యలంతా బయట తెలిసి వాళ్ళు మన సంఘంలో చేరుతున్నారంటే వాళ్ళకి అందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క సంక్షేమం కోసం మన శంకరప్ప ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి 2018లో రిజిస్ట్రేషన్ చేసి ఎక్కడ దళితులకి మారుమూల ప్రాంతాల్లో ఏ ఒక్కరికైనా అన్యాయం జరిగినా కానీ వెంటనే స్పందించి భూ సమస్య కావచ్చు, వాళ్ళకి ఏ ఒక్క సమస్య అయినా కానీ, అంటరానితనం కానీ, కుల వివక్ష కానీ, మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే హక్కులు కల్పించాడో ఆ హక్కుల కోసం ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, ఎక్కడైనా కానీ దళితులకి ఏ ఒక్క సమస్య వచ్చినా ముందుండి మన నాయకులందరూ కూడా మనము మన సంఘం గురించి
మన కులం గురించి మనం అందరూ కూడా ఐక్యతగా ఉండి మన యొక్క సమస్యలను మనకి పూర్వము మన పెద్దోళ్ళని మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నైతే బాధలు పడ్డాడో అవన్నీ పడకూడదని మనం కూడా మన పెద్దోళ్ళు 2 గ్లాసుల పద్ధతి మనల్ని అంటరాని వారుగా చూడడము, ఎక్కడికి వెళ్ళినా మనల్ని వివక్షత చూపడము అలాంటివంతా ఉండేవి. ప్రస్తుతం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా మాట్లాడగలిగే హక్కు ఉంది. ఎవరు కూడా మాట్లాడకూడదు అనే హక్కు లేదు. కాబట్టి మన దళిత సోదరులకి మన ఎవరికైనా కానీ అన్యాయం జరిగితే వెంటనే మనమందరూ కూడా ఏ మండలమన్నా కావచ్చు మన తెలంగాణలో కూడా పోయి ఒక సమస్య వస్తే అక్కడ కూడా మన సీఎం గారిని కలిసి వాళ్ళు కూడా సమస్యలు పరిష్కారం చేసి అక్కడి నుండి కూడా ఒక 5-6 రోజుల్లో అక్కడే ఉండి వాళ్ళ సమస్యలు తీర్చారు. పొంగనూరు పట్టణంలోని పురాతన శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు పూజలు నిర్వహించారు. జ్యోతిర్లింగాలలో మొదటిది అయినటువంటి సౌరాష్ట్ర సోమనాథేశ్వర అని పిలువబడే గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం పునర్నిర్మించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు భాగస్వామ్యమయ్యారు. కార్యక్రమంలో నానబల కుమార్, మల్లికారాణి, వెంకటరెడ్డి, టీవీఎస్ ప్రసాద్, పెద్దమఠం బాబు, మల్లికారాణి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. जय सोमेश्वराय नमः। 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 ओम नमः शिवाय। 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 सौराष्ट्रपुर सोमनाथेश्वर महाराज की जय। सौराष्ट्रपुर सोमनाथेश्वर महाराज की जय। सौराष्ट्रपुर सोमनाथेश्वर महाराज की जय। सौराष्ट्रपुर सोमनाथेश्वर महाराज की సోమనాథేశ్వర స్వామి ఆలయాన్ని 1026 సంవత్సరంలో గజ్నీ మహమ్మద్ దండయాత్ర చేసి సోమనాథేశ్వర స్వామి ఆలయం గుజరాత్లో ఉంటుంది. ఆ ఆలయాన్ని ధ్వంసం చేయాలనేసి ప్రయత్నించి విఫలమై కొంత భాగాన్ని మాత్రమే ధ్వంసం చేసి వెళ్ళిపోయినారు. దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నేతృత్వంలో మళ్ళా పునర్నిర్మించి సోమనాథేశ్వర స్వామిని పునర్నిర్మించారు. దాని తర్వాత ఈ రోజుతో మనకు 75 సంవత్సరాలు అంటే వసంతోత్సవం పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి దేవాలయంలోనూ శివునికి అర్చన చేసి రుద్రాభిషేకం నిర్వహించి మనం గర్వంగా దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంతో ఉండాలని చెప్పేసి మనం ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం దేవాలయంలో పూజలు నిర్వహించాము. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా దైవం నామస్మరణ చేసుకుంటూ మనము అందరూ ప్రతి ఒక్కరిని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ సోమనాథ్ ఆలయాన్ని గుజరాత్లో ఉండే సోమనాథ్ ఆలయాన్ని పడగొట్టి 1000 సంవత్సరాలు అయింది. పునర్నిర్మించి 75 సంవత్సరాలు అయింది. అంటే వసంతోత్సవం జరుపుకుంటున్నాము. అంటే 1026వ సంవత్సరంలో గజ్నీ మహమ్మద్ దండయాత్ర భారతదేశానికి దండయాత్ర చేసి సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినారు. ఆ కాలక్రమేణా అది గట్టెక్కి కూడా కాకుండా పోతే దాన్ని 1951లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పునర్నిర్మించి గత శివ వైభవాన్ని మళ్ళా సోమనాథ్ ఆలయాన్ని నిర్మించి తెచ్చినారు. దీనికి ఈ రోజుకి 75 సంవత్సరాల సందర్భంగా కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ సభ్యులు, కుటుంబ సభ్యులంతా ప్రతి దేవాలయంలో, ప్రతి శివాలయంలోనూ ఈరోజు సోమనాథేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఆయన కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని, ఈ భారతదేశము ఇంకా అభివృద్ధి పథకంలో వెళ్ళాలని కూడా ఆలోచిస్తూ ఇవన్నీ పూజలు చేస్తున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ఈ అవకాశం నరేంద్ర మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతాకి. పొంగనూరు ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా బుడ్డన్న, ప్రధాన కార్యదర్శిగా తులసీదాస్, ఆర్థిక కార్యదర్శిగా సుధాకర్, గౌరవ అధ్యక్షులు శివశంకర్, శ్రీరాములరెడ్డి, మహిళా అధ్యక్షులుగా విజయశ్రీ, కన్వీనర్గా
సబీనా బాను, మైనార్టీ కన్వీనర్గా దాదాపీర్, సిపిఎస్ కన్వీనర్గా అంజప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే జిల్లా కౌన్సిలర్స్ పి మధుసూదన్, జి హరికిషోర్ రెడ్డి, వి మంజునాథ్, బి మోహన్, కె నరేంద్ర, శ్రీరాములు రెడ్డి, శంకర్, గంగరాజు, శ్రీనివాసులు, దీపారాణి, వెంకటరెడ్డి, కాదర్ భాష, వెంకటేశం, నారాయణ, రాజశేఖర్లు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గంచే అన్నమయ్య జిల్లా సంఘ ప్రధాన మాజీ కార్యదర్శి మధుసూదన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు. దాన్ని ఇంకోసారి సెలబ్రేట్ చేసుకుందాం. కొత్త కార్యవర్గంతో మళ్ళీ సమావేశం ఏర్పాటు జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని చేసుకుంటాము అందరి టీచర్లతో. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా, ఈ పదవీ కాలంలో నాకు సహకరించిన వాళ్ళు, ఈ స్టేజ్ మీద ఉన్న అందరూ, మీరు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సహకారం నెక్స్ట్ వచ్చే కార్యవర్గ సభ్యులు కూడా అందించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నిర్వహిస్తానని ఉపాధ్యాయునిగా నా విధులను నిజాయితీగా మర్యాదపూర్వకంగా నిర్వహిస్తానని నా వృత్తి ఆదర్శాలకు అనుగుణంగా జీవిస్తానని వృత్తికి అవమానకరమైన వ్యక్తి కార్యక్రమాల్లోనూ పాల్గొనబోనని వాగ్దానం చేయించున్నాను. జై ఎస్టీయూ, జై ఎస్టీయూ, జై ఎస్టీయూ, జై ఎస్టీయూ. వర్ధిల్లాలి, 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 జిందాబాద్, 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 జిందాబాద్. పొంగనూరులోని శని మహాత్ముని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. పొంగనూరు దండుపాలెం గ్రామ మార్గంలోని మహాత్ముని ఆలయంలో పూలంగి సేవ నిర్వహించారు. శని భగవాన్కు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో గోక్షీరంతో అభిషేకించి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శనీశ్వర స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా తమ చేతులతో స్వామివారికి తైలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఎన్నిక జరుపుకోండి. తీసుకున్న ఎన్నిక జరుపుకోండి. వెనుకోండి, వస్తారు అందరూ ఎన్నిక జరుపుకోండి. ఎన్నిక జరుపుకోండి. ఎన్నిక జరుపుకోండి. సంస్కృతి సాంప్రదాయాల పండుగ సంక్రాంతిని పొంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో శుక్రవారం పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తుగా సంబరాలు జరిగాయి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ, మండల విద్యాశాఖ అధికారి రెడ్డి నశెట్టి, టెలికాం సబ్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనాథ్, ఓజీ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి, వైద్యులు లక్ష్మి సంగీత పాల్గొని సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల ఆవరణంలో వేసిన రకరకాల రంగవల్లులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పూర్వపు సాంప్రదాయాలను పాటిస్తూ ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ వస్తున్న పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డిని వారు అభినందించారు. అందరూ రావడం గుండెకే సంబరం, కళ్ళలో సంతసం, పండగే
సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతే చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజులు జరుపుకునే పండుగ ఇది. ధనుర్మాసంలో వస్తుంది. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు పండుగను జరుపుకుంటాం. పండుగ సమయంలో గాలిపటాలు ఎగురవేయడం, గెడ్ల పందాలు, కోడి పందాలు నిర్వహించడం ఆనవాయితీ. ఆడవారు ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం చేస్తారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు చేసుకుంటారు. భోగి రోజు ఉదయాన్నే భోగి మంటలు వేసి దాని చుట్టూ కుటుంబ సభ్యులు మొత్తం చేరి పాటలు పాడుకుంటూ సరదాగా చలి కాచుకుంటారు. 2వ రోజు సంక్రాంతి. ఇది ప్రధాన పండుగ. ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించుకుంటారు. పొంగళ్ళు పెట్టి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. 3వ రోజు కనుమ పండుగ. పశువులను అందంగా అలంకరించి రథం ముగ్గులు వేసి సంక్రాంతిని సాగనంపుతారు. పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినూత్నంగా ముగ్గులు వేయడం జరుగుతోందన్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాను, వివిధ నియోజకవర్గాలను, అందులోని ముఖ్యమైన ప్రదేశాల ప్రాముఖ్యతను ముగ్గుల ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గత 15 సంవత్సరములుగా సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో రంగోలీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ రంగోలీ ముగ్గులు వేయడంలో ఒక వైవిధ్యమైన అంశాన్ని ఎంచుకొని రకరకాల అంశాల పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు సామాజిక అవగాహన కల్పించేందులో భాగంగా గతంలో కూడా ట్రాఫిక్ దాని మీద, మరి స్మోకింగ్ దీని మీద, ప్రతి ఒక్క అంశం మీద కూడా మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తే జరిగే నష్టాల గురించి కానీ ప్రతి ఒక్క అంశము మనం పిల్లలకు ముగ్గుల ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈసారి మనం కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పడింది కాబట్టి అన్నమయ్య జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ప్రతి మండలంలో కూడా ఏదో ఒక చారిత్రాత్మకమైన విశిష్టమైన ఒక ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేసుల గురించి కూడా ముగ్గుల ద్వారా పిల్లలకు బాగా క్లియర్గా అర్థమయ్యే విధంగా ముగ్గులు చిత్రీకరించారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ ఒక్క ముగ్గులు వేయడానికి సహకరించారు. అదేవిధంగా నిన్నటి నుండి కూడా మా పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు అందరూ కష్టపడి నియోజకవర్గ సమాచారం అంతా క్రోడీకరించుకొని ఆ సమాచారాన్ని ముగ్గుల ద్వారా చిత్రీకరించడం చాలా గర్వకారణం.
అదేవిధంగా మన పాఠశాలలో చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ను కూడా కేసీటీవీ ద్వారా కవర్ చేసి పుంగనూరు ప్రజలకు తెలియజేస్తున్నందుకు కూడా ప్రత్యేకించి కేసీటీవీ యాజమాన్యానికి సిబ్బందికి ధన్యవాదాలు. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం? మరి సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటాం? ఫస్ట్ రోజు ఏం చేస్తాం? భోగి ఎందుకు వేస్తాం? మీ పాత చొక్కాలు అవి ఏం కాదు. భోగి అంటే మనలో భోగి మంట ద్వారా మనం తెలుసుకునేది ఏమంటే మనలో ఉన్న చెడు గుణాలని సేమ్ అలానే మంటల్లో ఎట్లయితే వేసి కాల్చేసి బూడిద చేస్తామో మనలో ఉన్న చెడు గుణాలను కూడా అలానే బూడిద చేసేయాలి. లాస్ట్ ఇయర్ ఏమైతే ప్రతి ఇయర్ మనం ఇంప్రూవ్ అవుతున్నామా? ప్రతి ఇయర్ వేరే క్లాస్కి వెళ్తున్నామా? ప్రతి ఇయర్ కొత్త బుక్కులు వస్తున్నాయా? మీకు కొత్త యూనిఫామ్ వస్తుంది కదా. అలానే భోగిలో కూడా భోగి మంట మనకు ఇచ్చే సందేశం ఏమంటే మనలో ఉన్న చెడు ఏదైతే ఉందో దాన్ని మంటలో ఎట్లా బూడిద చేస్తామో అట్లా బూడిద చేసేయండి. కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలి లైఫ్ అనేది. నెక్స్ట్ డే సంక్రాంతి, ఫస్ట్ బూడిద చేసేస్తాం. నీలో ఉన్న చెడంతా ఫస్ట్ రోజు బూడిద చేస్తాం. సంక్రాంతి రోజు ఏం చేస్తారు? పొంగల్ తిన్నా మీరు ఎవరు? పొంగల్ పెట్టారు కదా మొత్తం స్కూల్లో, మొత్తం 1, 2, 3, 4 పొంగల్స్ ఉన్నాయి. పొంగల్ ఏ రోజు పెడతారు? సెకండ్ డే. అదే చదువులో కూడా పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయా? పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి చదువులో? పాజిటివ్ ఏంటి? హార్డ్ వర్క్. మళ్ళీ లేజినెస్ పాజిటివా? ఓకే. నెక్స్ట్ పాజిటివ్ అంటే మీ వల్ల, నా వల్ల కాదు ఇది, నేను చదవలేను అనేది నెగిటివ్. నా వల్ల కాకపోయినా నేను చదివి నేర్చుకోగలను అనేది పాజిటివ్. ఓకేనా? సింపుల్, చాలా సింపుల్. అర్థమవుతుందా? నాకు రాదు, నాకు ఆ మ్యాథ్సే రాదు అనేది నెగిటివ్. నాకు మ్యాథ్స్ కష్టమైనా నేను నేర్చుకుంటాను అనేది పాజిటివ్. ఓకే. సో అవన్నీ కూడా మీరు పాజిటివ్గా మలుచుకొని ఉండాలి. సంక్రాంతి అనే పండుగ జస్ట్ ఫెస్టివల్ మాత్రమే కాదండి, మనకి చాలా విలువలు నేర్పిస్తుంది. మనం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి అనేది కూడా సంక్రాంతి అనే పండుగ చెప్తుంది. ఓకేనా? శబరిగిరి వాసుడైన మణికంఠుడు పుష్ప పలకీపై పురవీధిలో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మకర సంక్రాంతికి 5 రోజుల ముందు అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు ఆలయంలో ఇరుముడులు కట్టుకుని శబరిగిరికి వెళ్లే రోజున సాయంత్రం పురవీధుల్లో అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని ఊరేగింపు చేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే యథావిధిగా శుక్రవారం సాయంత్రం అయ్యప్ప స్వామిని ఊరేగించగా భక్తులు దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామి శరణ ఘోషలతో పురవీధులు మారుమ్రోగాయి. పుంగనూరులో అయ్యప్ప స్వామి ఊరేగింపు సందర్భంగా కేరళ వాయిద్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన చెండా మేళం వారు వాయిద్యాలకు అనుగుణంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రహదారి నియమ నిబంధనలపై అవగాహన అవసరం. ఎంఏ సుప్రియ. పుష్ప పల్లకీపై విహరిస్తూ దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి. ఎస్టీయు పుంగనూరు శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. అధ్యక్షులుగా బుడ్డన యాదవ్. శివాలయంలో పూజలు నిర్వహించిన బీజేపీ శ్రేణులు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో సందడిగా సంక్రాంతి సంబరాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.